దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నూతన నిబంధనలలో 229వ పేజీ. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశం పొందితవో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములో అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రములు నాయన. మరి యొక్క ప్రభు దినం మీ సన్నిధిలో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో మీరు చేసిన కృపా సహాయానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీ లేఖన భాగములను చదివి ఉన్నాం. దివ్యమైన మీ మాట కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాం నాయన. దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. లేఖనములలో మర్మమై ఉన్న క్రీస్తును గ్రహించడానికి కృప చూపించండి. మాలో పునరుద్ధరణ నాయన జీవాన్ని రగిలించండి. మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ కలిగించుకొనండి. అల్పుడను అయోగ్యుడను నాయన మీ శక్తి మీ బలాన్ని అనుగ్రహించి మీరే మాతో మాట్లాడి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆపాదించుకొనమని ఆదియందు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందన. 7 సంఘాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాసిన ఉత్తరం. ఆ 7 సంఘాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాసిన ఉత్తరం లేఖనాలను మనం చదువుతూ ఉన్నాం. ఆ క్రమములో సార్దీస్ సంఘం 5వ సంఘం. ఈ సంఘానికి దేవుడు రాసిన వర్తమానాన్ని మనం చదువుకున్నాం. మొదటి 6 వచనాలలో సార్దీస్ సంఘానికి దేవుడిచ్చిన వర్తమానాన్ని మనం చూడగలం. ఇది 16, 17, 18 శతాబ్దాల కాలానికి సంబంధించిన సంగతులని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రియులారా, ఈ సంఘానికి దేవుడు వర్తమానం రాస్తూ పలికిన మాటలు మనం చూడగలం. 2వ వచనం చదువుదామా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ద డెడ్లీ చర్చ్ అన్నారు. డెడ్లీ చర్చ్, చావనయ్యున్న సంఘం. ఎంత విచారకరం! ఆ పదం వాడాలంటేనే కష్టం. ఎఫెసు సంఘానికి రాస్తూ అన్నాడు, నీ మొదటి ప్రేమను నీవు విడిచితివి అన్నాడు. పెర్గమ సంఘానికి రాస్తూ అన్నాడు, నికోలాయితుల బోధలున్నాయి అన్నాడు. తుయితైరా సంఘానికి రాస్తూ అన్నాడు,
తప్పుడు బోధ బోధించే యెజబెలును నీవు ఉండనిచ్చుచున్నావు. విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన, మోసం, తప్పు దోవలో నీవున్నావని మాట్లాడాడు. సంఘము మెల్లమెల్లగా పతనమై చచ్చే స్థితికి వచ్చేసింది. చావనయున్న సంఘం, డెడ్లీ చర్చ్, చావనయున్న మిగిలిన వాటిని బ్రతికించుట కొరకై దేవుడు ఈ ఉత్తరాన్ని రాశాడు. బలహీనమైన సంఘాన్ని బలపరచడానికి, చావనయున్న సంఘాన్ని తిరిగి బ్రతికించడానికి, పునరుద్ధరించడానికి దేవుడు ఈ ఉత్తరాన్ని రాశారు. ఈ వర్తమానం దేనికి అంటే పునరుద్ధరణ కొరకై, పునరుజ్జీవము కొరకై దేవుడు ఈ ఉత్తరాన్ని రాశాడు. ఒక్కొక్క భాగం చనిపోతూ ఉందట. ఆ చెట్టు ఎండిపోతూ ఉంది. ఇట్ ఈస్ రెడీ టు డెత్, చనిపోవడానికి సిద్ధముగా ఉంది. అట్టి దానిని తిరిగి బ్రతికించడానికి, జీవం ఇవ్వడానికి, లేపడానికి దేవుడు ఈ ఉత్తరాన్ని రాశాడు. సార్దిస్ పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఆ పట్టణము చుట్టూ కొండలు ఉండయట, ఎత్తైన కొండలు, లోయలు. ఏ శత్రువు కూడా సార్దిస్ అనే ఆ పట్టణాన్ని సమీపించలేడు. అటువంటి పట్టణం క్రీస్తుకు పూర్వం 549లో పర్షియన్ రాజు చేతికి చిక్కిపోయింది. పిల్లరా, 549 క్రీస్తుకు పూర్వం 549 సార్దిస్ పట్టణం పట్టబడింది, శత్రువుల చేతిలో చిక్కిపోయింది. అంతేకాదు, క్రీస్తుకు పూర్వం 214లో అంటియోకస్ ది గ్రేట్ అనే రాజు ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు. శత్రు దుర్భేద్యమైన పట్టణం శత్రువు చేతిలో చిక్కిపోయింది, విలవిలలాడిపోయింది, తనలో ఉన్న గొప్పతనాన్ని పోగొట్టుకుంది. వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఎక్కడ పుట్టినవో తెలుసా? సార్దిస్ పట్టణంలోనే పుట్టినాయి. అది ఒక గొప్ప పట్టణం, కానీ శత్రువుల చేతిలో చిక్కిపోయింది. ప్రియులారా, క్రీస్తు సంఘము కూడా అపవాది చేతికి చిక్కిపోయింది. సంఘాన్ని నాశనము చేస్తుంది ఎవడో తెలుసా? అపవాదే. ఆత్మ సంబంధమైన కార్యములు జరగకుండా, సంఘములో క్రీస్తు శిరసత్వం లేకుండా, క్రీస్తు కార్యములను అడ్డగిస్తూ, దేవుని ప్రేమను అడ్డగిస్తూ సంఘాన్ని నాశనము చేయడానికి అపవాది ఉపయోగిస్తున్నాడు. నేడు సంఘముపై అపవాది యొక్క కార్యాలు. ప్రియులారా వినండి, బండ మీద సర్పము జాడ ఎవడు గ్రహించలేనిది అని దేవుడు చెప్పాడు. సంఘము మీద అపవాది యొక్క జాడ, అపవాది యొక్క కార్యాలు మనకు అందనివి. ప్రియులారా, దేవుని ఆత్మ చేత వివేచనతో గ్రహించాలి. ఏది అపవాది కార్యం? ఎవరు అపవాది చేతిలో ఉన్నారు? ఎవరు దేవుని పనిని అడ్డగిస్తున్నారు? ఎవరు దేవుని పనిని చెడగొడుతున్నారో మనం గ్రహించాలి. బండ మీద సర్పము జాడ, అది గ్రహించలేనిదే. మనకు తెలియదు, ఆ పాము అలా వెళ్ళిపోతుంది, ఆ సర్పం. కానీ ఆ బండ మీద వెళ్ళిన ఆ జాడ మనకి కనపడదు. మట్టిలో వెళ్తే జాడ మనకు తెలుస్తుందండి. బండ మీద సర్పము జాడ, అది మనం గ్రహించలేం. ఇలా వినండి, సార్దిస్ పట్టణం శత్రు దుర్భేద్యమైనది, శత్రువులు పట్టుకోవడానికి అసలు వీలే లేదు. కానీ ఏమైపోయిందంటే శత్రువుల చేతిలో చిక్కిపోయింది. ఎఫెసు సంఘానికి దేవుడు రాసిన మొదటి లేఖ అపోస్తలుల కాలము నుండి మొదటి శతాబ్దముల దాటి వచ్చేసరికి ఆ ఎఫెసు సంఘాన్ని గురించి దేవుడు రాస్తున్న మాట మనం చూడగలం. నీ మొదటి ప్రేమను నీవు విడిచితివి. క్షీణత ప్రారంభమైంది అక్కడ. మెల్లమెల్లగా తుయితైరా సంఘ కాలము వచ్చేసరికి భయంకరమైన విగ్రహారాధన, రోమన్ క్యాథలిక్కుల కాలం ప్రారంభమైంది. విగ్రహారాధన వచ్చేసింది.
సంఘాలలోనికి విగ్రహారాధన వచ్చేసింది. సంఘ సత్యం, సంఘ పరిచర్య, దేవుడిచ్చిన వర్తమానం నుంచి మనం దూరం అయిపోయాం, ఆ వెలుగుకు దూరం అయిపోయాం. సంఘం పతనవస్థకు వచ్చేసింది. నేటి పరిస్థితి ఏంటి? వాక్య వెలుగులో సంఘము నడవలసి ఉండగా, క్రీస్తు యొక్క శిరసత్వం కింద సంఘము నడవలసి ఉంటుండగా ఏమైపోయాం మనం? మానవ ఆధిపత్యం, మానవ నడిపింపు, మనుష్య ఆధిపత్యం. ప్రియులారా వినండి, మన తెలివి, మన జ్ఞానం, మన బలం, మన మాట, మన శక్తి చేత మనం నడిపించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం. దేవుణ్ణి పక్కన పెట్టి మన ఇష్టానుసారమైన జీవితంలోనికి మనం వెళ్ళిపోయాం. మన తెలివి, మన జ్ఞానాన్ని ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే దేవుడు ఆ సార్దీసు సంఘానికి రాస్తూ అన్నాడు, చావనయ్యున్న మిగిలిన వాటిని బ్రతికించు అన్నాడు. మరలా చదువుదామా 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. చావనయ్యున్న మిగిలిన వాటిని, ఇంకా కొంత శేషము చెప్పండి మిగిలి ఉంది. ఎక్కడుండారండి భక్తులు అంటున్నారు, ఎక్కడుండారండి నమ్మకస్తులు అంటున్నారు, ఎక్కడుంది సత్యం అంటున్నారు. ఉంది శేషమని దేవుడు రాస్తున్నాడు. చావనయ్యున్న మిగిలిన వాటిని బ్రతికించు. వాక్య కూడి కంటే మనం రాం, విజ్ఞాపన కూడి కంటే మనం రాం. అసలు చర్చికి వచ్చేది ఏముందండి, రాకపోయినా పర్లేదని చెప్పేవాళ్ళు కూడా బయలుదేరారు. అసలు వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు కూడా ఉండారండి. జాగ్రత్త, ఈ మాట చెప్తున్న నీవు జాగ్రత్త. దేవుడు ఉన్నాడు, దేవుని కార్యాలు ఉన్నాయి, ఆయన పని చేస్తాడు. జాగ్రత్త. పిల్లరా వినండి, చావనయ్యున్న మిగిలిన వాటిని ఆరాధనకే వస్తున్నారు, వాక్య కూడికి కూడా ఉంటున్నా. వాక్య కూడికను విడిచిపెట్టాం, విజ్ఞాపనను విడిచిపెట్టాం, ప్రార్థనను విడిచిపెట్టాం, అన్నిటినీ విడిచిపెట్టాం. ఇక మిగిలింది ఏంటంటే రొట్టె రసం. అది కూడా వద్దని వదిలిపెట్టే రోజులు వస్తాయేమో. ప్రియులారా వినండి, సంఘాలలో ఆధ్యాత్మికత, ఆత్మీయత చచ్చిపోయింది. అది పతనవస్థకు వచ్చింది. కొంచెమే మిగిలింది, నీళ్లు పోయండి, తిరిగి మొలిచేటట్టు చెయ్యండి. ఆత్మ సంబంధులను బలపరచండి, వారికి తోడుగా ఉండండి. సంఘ కార్యక్రమాలలో ప్రభువుకు అవకాశం ఇవ్వండి. చావనయ్యున్న మిగిలిన వాటిని బ్రతికించండి. పునరుద్ధరణ దేవుడు కోరుతున్నాడు. ఇంకా చంపడం కాదు, ఇంకా చంపమనలా దేవుడు బ్రతికించమన్నాడు. ఎవరిని? ఏన్ని? దేవుని కార్యములను, ఆత్మ సంబంధమైన కార్యాలను, ఆత్మ నడిపింపును, ప్రభువు కార్యములను మనం బ్రతికించాలి. అపవాదికి తావీయక ప్రభు పనిలో మనం ముందుకు సాగాలి. దేవుని పరిచర్యను గురించి, ఆత్మల సంపాదన గురించి, సంఘము క్షేమాభివృద్ధి గురించి మనం ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. సంఘంలో పునరుద్ధరణ రావాలి. ఆ పూర్వకాలంలో మేము వెళ్ళామయ్యా, మైకులు లేవయ్యా, మౌతులు లేవయ్యా, ఏమి లేవయ్యా, బోరబొట్టుకొని ఊదేమన్నారు పెద్దలు. నిజమేనా? మరి నేడు ఏమైపోయింది? ఆ రోజుల్లో ఎంత కలిసి ఉన్నామో, ఎలా ప్రార్థన చేశామో, కుటుంబాలకే ఎలా కలిసిమెలిసి ఉన్నామో, అన్నదమ్ములుగా ఎలా ఉన్నామో, మరి నేడేమైంది? కులాలు ఎందుకు వచ్చినాయి? వర్గాలు ఎందుకు వచ్చినాయి? మన మధ్య భేదాలు ఎందుకు వచ్చినాయి? దేవుని పరిచర్యను మనం ఎందుకు నిర్లక్ష్యం చేశాం? దేవుని వాక్యాన్ని, స్వార్థ పరిచర్యను, ఆత్మల సంపాదనను మనం ఎందుకు నిర్లక్ష్యం చేశాం? ఆలోచన చేయండి. చావనయ్యున్న మిగిలిన వాటిని తిరిగి బ్రతికించండి. జాగరూకుడవై, జాగ్రత్త, జాగ్రత్త, మేల్కో, మేల్కో అని దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. గడిచిపోయిన కాలం, ఇప్పుడైనా మేల్కొందాం. చచ్చిపోతున్న దాన్ని తిరిగి బ్రతికిద్దాం. దేవుని పరిచర్యలో ఆసక్తితో ముందుకి సాగుదాం. దేవునికి అవకాశం ఇద్దాం. మన తెలివి, మన జ్ఞానం, మన ప్రేమ, మన ప్రీతి, వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రభువా నీ చిత్తం,
అందాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుకు అప్పగించుకుందాం, దేవుని పరిచర్యలో ముందుకి సాగుదాం. దేవుడు పునరుద్ధరణను కోరుతున్నాడు. సార్దిస్ అనగా గ్రీకులో దాని అర్థం పునరుద్ధరణ, చనిపోతున్న వాటిని తిరిగి బ్రతికించడం. జాగరూకుడవై మిగిలిన వాటిని బ్రతికించమని దేవుడు మాట్లాడుతున్నాడు. పునరుద్ధరణ చదువుదామా రండి. 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ప్రియులారా వినండి, మార్టిన్ లూథర్, అప్పటి వరకు బైబిల్ తెలియదు, ఎవరికి బైబిల్ లేదు. ఆ బైబిల్ని బయటికి తీసుకొని వచ్చాడు, సత్యాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. దేవుని వాక్యం అనేక మందికి అందుబాటులోనికి వచ్చింది, అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడింది, వాక్యం విరివిగా దొరుకుతుంది. ఆశ్చర్యం ఏమంటే వాక్యాన్ని చదువుతున్నారో, వాక్యం అందుబాటులోకి వచ్చిందిలే కానీ సంఘంలో మార్పు రాలేదు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద చర్చ్ ఆర్డర్. చర్చి క్రమంలో, సంఘ క్రమంలో మార్పు రాలా, సంపూర్ణమైన మార్పు రాలా. ఇంకా విగ్రహారాధన, ఇంకా రోమన్ క్యాథలిక్కుల యొక్క ఆచారాలు, పండుగలు, కట్టుబాట్లు ఇంకా సంఘాలలో ఉన్నాయి, నేటికి ఉన్నాయండి. రోమన్ క్యాథలిక్కులు మనకు నేర్పిన ఆచార పద్ధతులు, ఆనాడు ఉన్న విగ్రహారాధన, దాని సంబంధమైన పరిచర్య నేడు కూడా సంఘాలలో ఉంది. అదే ఆధిక్యత, అదే నడిపింపు, అదే ఆధిపత్యం, అదే నేటికి సంఘాలలో ఉంది. అందుకనే దేవుడు అన్నాడు, అవి నాకు సంపూర్ణమైనవిగా. ఇది నా మాట అయితే నన్ను క్షమించండి, నన్ను ఆ మాట కాదు ప్రియ. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, అవి నాకు సంపూర్ణమైనవిగా కనబడలేదు. సంపూర్ణమైన ఆధిపత్యం దేవునికి ఇవ్వండి, సంపూర్ణమైన నడిపింపు దేవునికి ఇవ్వండి, సంపూర్ణమైన ఆధిపత్యం దేవుని వాక్యానికి ఇవ్వండి, క్రమానికి ఇవ్వండి. మనం దాన్ని మించిపోయాం. మాకు తెలుసులేవయ్యా, కూర్చో, ఇలా చెప్పడం ప్రారంభించాం. ఏం తెలుసు నీకు? దేవుని వాక్యం తెలుసా? దేవుని క్రమం తెలుసా? సంఘ పద్ధతులు తెలుసా? పరిచర్య తెలుసా? ఆత్మ నడిపింపు తెలుసా? అన్నాడు శిష్యులలో ఒకడు జారిపోయాడు, ఇస్కరియోతు యోధ. ఆ స్థానంలో మరొకరిని తీసుకోవాలంటే ఎవరు నిర్ణయం తీసుకున్నారండి? హూ టేకెన్ ద డెసిషన్? ప్రియులారా, ఆ స్థానాన్ని నియమించడానికి దేవునికి అవకాశం ఇచ్చారు. దేవా, నువ్వు ఎవరిని చెబితే చెప్పండి, వాళ్ళయ్యా అన్నారు. అంతేగాని నేను చెప్తా అన్నారా? మానవ నడిపింపు, మానవ జ్ఞానం, మానవ తెలివి పనికిరాదు ప్రియులారా. ఆలోచన చేయండి, దేవునికి అవకాశం ఇద్దాం. సంఘములో పరిచర్యలో, సంఘ పరిచర్యలో ఎవరికి అవకాశం ఇవ్వాలి? దేవునికి అవకాశం. దేవుడు ఎవరిని చూపిస్తాడో. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో 1వ వచనం చదువుదామా? అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. అంత్యొకయానున్న సంఘములో బర్నబా, నిగేరణబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తులు బోధకులుగా ఉండేరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇది ఎవరు చెప్పారు? ఏ మానవుడు చెప్పాడు? ఏ శిష్యుడు చెప్పారు? ఎవరు చెప్తే జరిగిద్ది ఇది? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. చాలామంది బోధకులు ఉన్నారు అక్కడ, చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరిని ప్రత్యేకపరచాలో, ఎవరిని నియమించాలో ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా వినండి, దేవుడు చూపిస్తాడు, దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు.
దేవుడు నియమిస్తాడు, అది మనకు అర్థమవుతుంది. దానికి మనం లోబడాలి. దానికంటే మనకు ఎక్కువగా ఏం కనపడుద్ది అంటే మన ఇష్టం, మన కోరిక, మన ప్రేమ, మన ప్రీతి, ఇవి కనపడతాయి. దేవుని యొక్క ప్రణాళికను ఇవి డామినేట్ చేస్తాయి. వాటిని కూడా మించి నేను కోరాను, నేను చెప్పాను, నో. ఇది అపవాది పరిచర్య, అపవాది సంబంధమైన కార్యాలు తప్ప ఇవి దైవ కార్యాలు కానే కాదు. చావనయున్న మిగిలిన వాటిని బ్రతికించు. దేవుని ఆత్మకు అవకాశం ఇద్దాం. సంఘ పరిచర్యలో, సంఘ నడిపింపులో ఆత్మ సంబంధమైన కార్యాలకు మనం అవకాశం ఇద్దాం. దేవుడు అంటున్నాడు, చావనయ్యున్న మిగిలిన వాటిని బ్రతికించు, జాగరూకుడవై బ్రతికించు అని ప్రభు మాట్లాడుతున్నాడు. రండి, మొదటి వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. మనం గతములోనే జ్ఞాపకం చేసుకున్నాం. ఏమనంటే సంఘానికి దేవుని యొక్క ప్రత్యక్షత వేరుగా ఉంటుంది అని. సార్దీసు సంఘానికి దేవుడు ఆత్మస్వరూపిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆత్మ నడిపింపును విడిచిపెట్టి, దేవుని నడిపింపును విడిచిపెట్టి దారి తప్పి వెళ్ళిపోతున్న వారికి దేవుడు ఆత్మరూపిగా ప్రత్యక్షమవుతున్నాడు. 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, ద యూనిక్ రెవల్యూషన్. ప్రియులారా వినండి, ప్రత్యేకమైన ప్రత్యక్షతను సార్దీస్ సంఘానికి దేవుడిచ్చాడు. ఏమనంటే ఆత్మరూపిగా దేవుడు కనబడుతున్నాడు. 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా అని దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మీరు చదవండి, జరిగిపోయిన 4 సంఘాలను మీరు చదవండి. వాటేటికి దేవుడు అలా చెప్పలేదు, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా. అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఎవరికి ఎలాగూ దేవుని వాక్యం కనబడుతుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకే నీకై నువ్వు దేవుని వాక్యాన్ని చదువు, నీకై నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుని యొక్క ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. అది నీకు మాత్రమే, చెప్పండి, నీకు మాత్రమే. దట్ ఈస్ యువర్స్. అందరికీ కలిగినట్టు నీకు కలగాలనే రూల్ ఏమీ లేదు ప్రియులారా. దేవుడు తను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకే వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చదవండి. వాక్యములో దేవుని ప్రత్యక్షతను మనం చూడగలం. ప్రియులారా వినండి, ఆయన ఆత్మరూపిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇక్కడ ఒక మాట, 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా. ఏంటి ఈ 7 ఆత్మలు? ద 7 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మ దేవునికి గల 7 లక్షణాలు, 7 గుణ లక్షణాలు, ద 7 క్యారెక్టరిస్టిక్స్. అవి కనబడినట్లుగా దేవుడు ఆ మాటను ఉపయోగించాడు. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య. ఆయన ఆత్మస్వరూపి కనుక తను తాను అలాగూ ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు. రండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదువుదామా? 2వ వచనం. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఆత్మకున్న 7 గుణ లక్షణాలను అక్కడ జ్ఞాపకానికి తెస్తున్నాడు. ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను
చంపును. 5వ వచనం, అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యం అనే నడుకట్టు ఉండును. ఈ ఆత్మకున్న 7 గుణ లక్షణాలు ఈ వచన భాగాలలో చెప్పబడ్డాయి. దాటి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 3వ వచనం, నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. అపోస్తల కాలమునకు తిరిగి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. నా బోధ ఏంటి? నా మాట ఏంటి? నేను నీకు సెలవిచ్చినదేంటి? నువ్వు చేస్తున్నదేంటి? ఇప్పుడుకైనా మారు మనస్సు పొందు, లేకపోతే చచ్చిపోతావు. దేవుని యొక్క పాఠం ఇదే ప్రియులారా. చావనై ఉన్న వాటిని తిరిగి బ్రతికించమని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేమి విన్నావో, ఏమి నీకు బోధించబడిందో, ఏది నీకు అందించబడిందో దాని ప్రకారం నడవమంటున్నాడు. చాలా ఆశ్చర్యం ఏమంటే, వాక్యం మన చేతిలోకి వచ్చింది, వాక్యాన్ని మనం చదువుతున్నాం, వాక్యాన్ని మనం వింటున్నాం, కానీ వాక్య ప్రకారం మనం నడవలేకపోతున్నాం, వాక్యాన్ని గైకొనలేకపోతున్నాం, వాక్యాన్ని మన అనుభవంలోనికి తేలేకపోతున్నాం. అందుకే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అయ్యా అమ్మ వినండి, వాక్యాన్ని చదివితే సరిపోదు, వాక్యాన్ని వింటే సరిపోదు, వాక్య ప్రకారం మనం జీవించాలి, ఆ వాక్యాన్ని మన జీవితంలో గైకొనాలి అన్నది దేవుని యొక్క వర్తమానం. ఈ ఉదయకాలం మనం ఒక మాటకి తీర్మానం చేద్దాం. దేవా, ఏమైపోయినా పర్లేదు, నీ మాటకే విలువిస్తాం, నీ వాక్యానికి విలువిస్తాం, నీవు చెప్పిన సంగతులకు మేము విలువిస్తాం, మీకు మేము లోబడతామని ఒక గొప్ప తీర్మానం ఈ దినం మనం చేద్దాం. దేవుని వాక్యానికి మనం విలువిద్దాం ప్రియుల. వ్యక్తులు కాదు మనకు కావాల్సింది. మనుషుల ప్రేమను సంపాదించుకోవడానికి, వాళ్ళ యొక్క మెప్పు ఘనత సంపాదించుకోవడానికి ఏమైనా పర్లేదు, మీరు ఏది చెప్తే అదే బ్రదర్ అనొద్దు. వాక్యం ఏది చెప్పిందో అది చేయండి. సంఘ క్రమం ఎలా ఉందో అలా నడిపించండి. సంఘం దేవుని చేతిలో ఉంది, దేవుడు చెప్పింది ఇట్లు మనం నడుచుకుందామని దేవునికి మనం లోబడదాం, దేవునికి అప్పగించుకుందాం. దేవుడు అంటున్నాడు, వాటిని గైకొనండి. 3వ వచనం మరలా చదువుదామా రండి. 3వ వచనం, నీవేలాగు ఉపదేశం పొందితివో, ఆ ఉపదేశాన్ని అనుసరించు, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు. అంటే ఒక నిండు పాత్ర మెల్లిమెల్లిగా సగానికి వచ్చిందట. అది తిరిగి ఒట్టి పాత్రగా అయిపోయిందట. నేటి సంఘ పరిస్థితి అలాగే ఉంది. ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టి దేవుడు లేని సంఘాలు అయిపోయినాయి. దైవ సంఘాలే, కానీ ఎవరు లేరు చెప్పండి? దేవుడు లేడు, సత్యము లేదు, వాక్యము లేదు, ఆత్మ కార్యములు లేవు. ఎంటీ ఎండిపోయిన సంఘాలు. పిల్లలు వినండి, జీవము లేని సంఘాలు, చచ్చిన స్థితి అంటే అదే. జీవము లేదు, పేరుకు మాత్రం బ్రతికి ఉన్నావన్న పేరుందలే కానీ ఏమి లేదు చెప్పండి. జీవం లేదు. విశ్వాసి అన్న పేరుందలే కానీ ఏమి లేదు, విశ్వాసం లేదు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉందలే కానీ నీలో జీవము లేదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంతకంటే ఏం చెప్పాలి? దేవుడు ఇంతకంటే మనల్ని ఏమని హెచ్చరించాలి? ఎప్పుడు మనలో మార్పు కలుగుతుంది? జీవముందా? దేవుని వాక్యానికి విలువ ఉందా? దేవుని మాటకు విలువ ఉందా? దైవ భయం మనలో ఉందా? ఆ భక్తి, ఆత్మీయత, ఆధ్యాత్మికత, ఆ వాక్యానికి లోబడే గుణం మనలో ఉందా? మనలో ఉంటే మనం ఎందుకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం? మన శరీరానికి ఎందుకు మనం తావిస్తాం? ఎందుకు తొందరపడతాం? ఇలా వినండి, ఆలోచన చేయండి.
మెల్లమెల్లగా పతనావస్థకు వెళ్ళిపోయాం, ఎండిపోయిన స్థితికి వెళ్ళిపోయాం. దెర్ ఈజ్ నో వాటర్. ఇంకా విచారకరమైన సంగతి ఏందో చెప్పనా, ఈ పాత దానిలో నుంచి కొత్త గిన్నె వస్తుందట. ఈ పాత గిన్నెలో నుంచి కొత్త గిన్నె, మళ్ళా పాత గిన్నెలో నుంచి కొత్త గిన్నె. ఎప్పుడుకప్పుడు క్రొత్తగా సంఘాలు, మిషనరీస్, సంఘం, మేము సత్యం చెప్తున్నామని కొత్తవి పుట్టుకొస్తున్నాయి. నాట్ 1, 2, 3. మీరు చూడండి, ఎన్ని పేర్లు, ఎన్ని మిషన్స్, ఎన్ని చర్చెస్. వాక్యం ఒకటే, మనకు పాతది నచ్చదు, కొత్తది కావాలి. మనం అంటాం కదా, పాతదేమో రోత, కొత్తదేమో ఇంత. అబ్బో బలి ఉందండి. సంఘ సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. పిల్లరా వినండి, ఆలోచన చేయండి. నేను ఏ బోధ ఇచ్చానో, ఎప్పుడో ఇచ్చాడు ఆయన. అపోస్తల కాలంలో మనకివ్వబడిన బోధ, అపోస్తల బోధ, దాన్ని విడిచిపెట్టి నేడు కల్పించబడిన ప్రతి బోధకు కొట్టుకుపోవడం. అందుకని అంటున్నాడు, ఏ బోధ నీకు అందించబడిందో, ఏ సత్యం నీకు అందించబడిందో, ఏది నీవు విన్నావో, పూర్వము నీలో ఏది ఉందో దానిని మరలా తిరిగి స్థాపించు. ఇలారా, ఆ సత్యానికి మనం తిరిగి వద్దాం, ఆ సత్యానికి కట్టుబడదాం, ఆ సత్యానికి మనం స్థిరులై ఉందాం. చదువుదామా 3వ వచనం. ఎలాగూ ఉపదేశం పొందితవో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు. మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. జాగరూకుడవై ఉండని ఎడల దొంగవలే వచ్చేదను. ఈ మాట మనం చాలాసార్లు విన్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాటలు ఉన్నాయి. దొంగవలే నేను వస్తానని ప్రభువు సెలవిచ్చాడు. దొంగవలే వస్తాననగానే మనం ఏమనుకుంటామంటే ఆయన రాకడ గురించి అనుకుంటాం. అమ్మ వినండి, ఆయన దొంగవలే ఆయన రాకడ ఉండే మాట వాస్తవం. నేను వెళ్ళలేదు కానీ ఎవరో చెప్తే విన్నాను. వాళ్ళంతా డేట్లు కూడా చెప్పేస్తున్నారంటే ఎప్పుడు వస్తారో దేవుడు. దేవుని వాక్యాన్ని మించిపోయింది మానవ జ్ఞానం. నువ్వు చెప్పే డేట్కి దేవుడు రాడు. సమయాలు, కాలాలు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? మరి నువ్వెవరో చెప్పడానికి? నువ్వు దేవుడు అయిపోయావా? ఏం జరిగిద్దో నేను చెప్పేస్తాను బ్రదర్. అబ్బో, వీళ్ళు దేవుని మించిపోయారు, దేవుని స్థానంలో కూర్చున్నారు, జాగ్రత్త. దొంగవలే నేను వస్తానని లేఖనం ఎంత స్పష్టంగా ఉంది. నువ్వెవరో చెప్పడానికి? నీకేం తెలుసు? 2000 సంవత్సరంలో వచ్చేస్తున్నాడని వచ్చారా? మళ్ళా డేట్లు చెప్పడం మొదలు పెట్టారు. ఆ డేట్లు కూడా దాటిపోతాయి. కాలాలు, సమయాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? దేవుని ఆధీనంలో ఉంటాయి. ఆయన దొంగవలే వస్తాడు. వచ్చే మాట వాస్తవం, కానీ దొంగవలే నేను వస్తానని చెప్పారు. అయితే ఇక్కడ అర్థం అది కాదు ప్రియులారా. దొంగవలే ఆయన వస్తానని అనడంలో అర్థం, నీ మీదకు తీర్పు నీకు తెలియని దినం వస్తుంది, నీకు తెలియని సమయంలో వస్తుంది. దేవుడు వచ్చేటప్పుడు గబక్కని తప్పైపోయింది ప్రభువా అన్నావు అనుకుంటున్నావు కదా. ఆ తీర్పు వచ్చే ముందు మారు మనసు పొందుదాం అనుకుంటున్నావు కదా. దొంగవలే వస్తా. ఇప్పుడే దేవుడు వస్తే ఈ దొంగల పరిస్థితి ఏమైందో చెప్పండి. ఇక దైవ భయం లేకుండా, విశ్వాసం లేకుండా, జీవం లేకుండా జీవిస్తున్న వీళ్ళ గతి ఏమవుతుందో ఆలోచన చేయండి. అందుకనే దేవుడు అన్నాడు, దొంగవలే వస్తా, నేను నీకు తీర్పు తీరుస్తా, జాగ్రత్త, భయపడు. నీవు పేరుకు మాత్రం బ్రతికి ఉన్నావులే కానీ నీవు చచ్చిన వాడవే, చచ్చిన దానవే. పిల్లరా, దేవుని యొక్క తీర్పును గురించి ఆయన అంటున్నాడు, దొంగవలే వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే. చెప్పండి, ఇప్పుడే మధ్యాకాశానికి వచ్చి బోర ఊదితే, ప్రభును నమ్మిన వారంతా వెళ్ళిపోతే, బ్రతికిన వారంతా వెళ్ళిపోతే, చచ్చిన నీ గతి ఏమవుతుంది? నీకు తెలుసు, నీ లోపాలేందో నీకు తెలుసు, ఏ తప్పులు ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో, ఇంకా నీలో ఏ పాపం ఉందో నీకు తెలుసు. యు నో, స్టిల్ దెర్ ఈజ్ నో రిపెంటెన్స్. ఇంకా మారు మనసు పొందాల, ఇంకా నీ తప్పులు ఒప్పుకోలా, ఇంకా నీవు తిరిగి జీవింపజేయబడాలా. ఏమవుతావు?
ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. దేవుని శిక్ష భయంకరమైనది. అగ్ని నేత్రములు కలిగిన వాడు, అపరంజ పాదములను పోలిన దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 2 అంచుల పదును గల ఖడ్గము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ఇలారా, సమయం ఇచ్చాను కానీ అది మారు మనస్సు పొందనొల్లదు అన్నాడు. మారు మనసు పొందడానికి మనసు రావట్లేదా? నీ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీకు మనసు రావడం లేదా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ గడియ నీ మీదకి వస్తుందో నీకు తెలియదు. మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు. తిరిగి నీ మొదటి క్రియలు చెయ్యి. ఏవి కోల్పోయావో వాటిని తిరిగి చేయమని ప్రభు మాట్లాడుతున్నాడు. దాటి వెళ్దాం రండి. 4వ వచనం. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు, విన్నారా మాట? పై వచనాలలో ఏ గడియ వస్తానో తెలియదో మారు మనస్సు పొందన్నాడు. అయితే కొందరు అన్నమాట. ఆ కొందరులో నువ్వు నేనుంటే ఎంత బాగుంటుందో. నా ఆశ అదే, మీ ఆశ అదే. అయ్యా, మీరు ఏమైనా కాండి అయ్యా, మీ కుయుక్తులలో నేను చిక్కోను ప్రభు. మీరేసే వలలో నేను పడను, నాకు అనవసరం. నేను వాటిల్లో ఇన్వాల్వ్ అవను. ఐ నెవర్. అపవిత్ర పరుచుకొనను. అపవిత్రత ఏది నాకు అంటకుండా ప్రభువా నీ కొరకై నేను జీవిస్తానయ్యా అంటున్నారా? అపవాది కుయుక్తులో చిక్కుకోకండి, అపవిత్రతలో పడిపోబాకండి, మీకున్న పరిశుద్ధతను కోల్పోవద్దు. దేవుని మాట. కొందరు నీ వద్ద ఉన్నారు. నువ్వు మాట్లాడు, నువ్వు జడగొట్టు. దేవుడు చూస్తున్నాడు. మనుషులకు తెలియదులే. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దైవ భయం గజ 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 వనకాలి. మన కుయుక్తులన్నీ, రహస్యాలన్నీ బయటకు వచ్చే రోజు మనం ఏం లేదు, చచ్చిపోయి ఆయన కాళ్ళ మీద పట్టు. దెర్ ఇస్ నో ఛాన్స్. ప్రియులారా, విన్నాం. ఏమైపోయినా పర్లా, నా మట్టుకు నేను చెప్తాను, చాలాసార్లు మీకు చెప్పాను, ఏమీ లేకపోయినా పర్లా, ప్రభువా నిన్ను సేవించగలిగితే చాలు, నిన్ను ఆరాధించగలిగితే, నిన్ను పూజించగలిగితే చాలు. ఏ పదవి ఏది నాకు అక్కర్లే, పేరు ఘనత మెప్పు నాకు అక్కర్లేదు ప్రభువా. నిన్ను సేవించగలిగితే, నీతో కూడా పరలోకంలో ఉంటే ఆ ఒక్కట చాలయ్యా, ఇంకేమొద్దు. దట్స్ ఎనఫ్. నా మట్టుకు నేను చెప్తున్నాను ప్రియులారా, ఏ సంఘంలో ఏ బాధ్యత నేను తీసుకోవాలి, నెవర్. ఎందుకంటే ప్రభువుని సేవించగలిగితే చాలు. ఈ రాజకీయాలు, ఈ పాలిటిక్స్ నాకు వద్దనే వద్దు ప్రభు. ప్రియులారా వినండి, అపవిత్రత మన కంటకుండా ఈ లోకంలో మనం జీవించాలి. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరుని యొద్దున్నారు. బాధ్యత వహించినంత మాత్రాన వాళ్ళు అపవిత్రులని నేను అనడంలా, నన్ను క్షమించండి, అది నా ఉద్దేశం కానే కాదు ప్రియుల. అపవిత్రత మన కంటకుండా చెప్పండి మనం జీవించాలి. ఏ మాలిన్యం, ఏ నింద మన మీదకి రాకుండా మనం ప్రభు కార్యాలు జరిగించాలి. ఇది దేవుడు కోరుతున్నదే. అందుకని అంటున్నాడు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. నాతో కలిసి రండి, ఒక వచనాన్ని అక్కడ మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఆ భాగంలో మనం చూడగలం ప్రియులారా. చాలా వచనాలు మనం అక్కడ చదవగలం, కానీ ఒక వచనాన్ని మనం చదువుదాం. 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము
సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుట ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నిర్మలమైన ప్రకాశమానమైన సన్నపు నార బట్టలు. ఇవి దేన్ని చూపిస్తున్నాయి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. ఇదే ఆ తెల్లని వస్త్రం ఇస్తానంటే అర్థం అదే ప్రియులారా, నీతి క్రియలు. తెల్లని వస్త్రాలు మనం ధరించడం కాదులే, కానీ ఆ నీతి క్రియలను మనం ధరించుకోవాలి. ఆ నీతి మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దాటి వెళ్తున్నాను. 5-6 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనుచు జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. వీళ్ళందరూ ఎవరో మీరు చూడండి. అపవిత్రత అంటించుకొనని వారు, ఏ అపవిత్రతలో ఉండని వారు. ప్రియులారా వినండి, పరిశుద్ధుల నీతి క్రియలు. విశ్వాసి పాపము చేయడో, పాపములో పడడో, పాపంలో పడినా తెలియక పాపం చేసినా తను తాను కడుగుకొని శుద్ధి చేసుకొని తెల్లని వస్త్రములు ధరించుకొని దేవుని కోసం ఎదురు చూస్తాడు. అందుకని అంటున్నాడు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తీసివేయబడదు. ఆ గ్రంథములో నీ పేరు ఉండాలా అమ్మా? ఆ తెల్లని వస్త్రం నీకు కావాలా? ఆ వివాహ విందులో, ఆ పెళ్లి విందులో, ఆ ప్రభువు రాకడలో నువ్వు ఉండాలా? అయితే నీ పవిత్రతను కాపాడుకో. ఏ విధమైన అపవిత్ర కార్యాలకు తావీయక నీ పరిశుద్ధతను కాపాడుకో. ప్రభువు కొరకు నమ్మకంగా జీవించు. లోపాలుంటే సరి చేసుకో, మారు మనసు పొందు, ప్రభు దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు అని ప్రభువు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆ చివరి మాట చదివి మనం ముగిద్దాం రండి. 6వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, ఆయన ఆత్మస్వరూపిగా మనతో ఉండి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా వినండి, ఆత్మ సంబంధమైన కార్యాలకు మనం తావిద్దాం. దేవుని యొక్క వాక్యానికి మనం విలువిద్దాం, దానికి లోబడదాం. మనలో ఉన్న లోపాలను ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుడు కోరుతుంది పునరుద్ధరణ. అమ్మ వినండి, చచ్చిన వారు అలాగే ఉండకూడదు, పడిపోయిన వారు అలాగే ఉండకూడదు, అపవిత్రతలో పడిన వాళ్ళు అలాగే ఉండకూడదు. తిరిగి లేవాలి, సరి చేసుకోవాలి, పునరుద్ధరించబడాలి, చచ్చిన వారు బ్రతికించబడాలి. ఇది దేవుని యొక్క కోరిక, ఉద్దేశం. అందుకనే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నీ లోపాలు దిద్దుకో, సరి చేసుకో, తిరిగి జీవింపజేయబడు. దేవుని కొరకై నమ్మకంగా జీవించు. దేవుని యొక్క నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు చేయి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడు. ఎత్తబడే సంఘములో నువ్వు ఉండాలని దేవుడు ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం మనం హెచ్చరిస్తున్నాడు. నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అమ్మ, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఏవి అసంపూర్ణంగా ఉన్నాయో, ఏవి బలహీనంగా ఉన్నాయో, ఏవి చావనై ఉన్నాయో వాటిని బ్రతికిద్దాం. సంఘ పరిచర్యలో అసంపూర్ణమైన వాటిని సంపూర్ణం చేద్దాం. ఏ కార్యాలను మనం విడిచిపెట్టామో, ఏ వాక్యాన్ని మనం విడిచిపెట్టామో, ఏ పరిచర్యను మనం విడిచిపెట్టామో, ఎక్కడ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టామో ఇప్పుడైనా గుర్తిద్దాం, సరిచేద్దాం. సంఘ పరిచర్యలో బలంగా మనం ముందుకి సాగుదాం. దేవుడి మాటలను మన కొరకై దీవించునుగాక. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రములు. పునరుద్ధరణ అది మీరు కోరుతున్న సత్యం.
ఏవి బలహీనంగా ఉన్నాయో, ఏవి అసంపూర్ణంగా ఉన్నాయో మా ప్రభువా వాటిని తిరిగి జీవింపచేయడానికి, పునరుజ్జీవం పునరుద్ధరణ పొందడానికి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తుతులు స్తోత్రం. నిజమే మా ప్రభువా, ప్రారంభ దినాలలో ఉన్న పరిచర్య నేడు లేదు, ఆ మొదటి ప్రేమ నేడు లేదు, మీ వాక్యానికి మీకు విలువ లేదు ప్రభువా. మేము ఒప్పుకుంటున్నాం, మీ ఆధిపత్యానికి, మీ శిరసత్వానికి, మీ నడిపింపు, మీ వాక్యానికి విలువిచ్చినట్లుగా మీరు కృప చూపించండి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తుతులు స్తోత్రం. వాటిని మా అభ్యాసములోనికి తెచ్చుకోండి, తిరిగి బ్రతికించబడడానికి, జీవించడానికి కృప చూపించండి. విన్న మాటలు మా హృదయాలలో ఫలింపచి అలాగూ జీవించి మిమ్మల్ని మహిమపరిచే వారమునకు కృప చూపించండి. ప్రకటించబడిన ప్రతి ప్రకటనను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ కలిమిలో నుండి ప్రతి అవసరాన్ని, అక్కరను మీరు తీర్చు. మీరు అక్కడ వచ్చు వరకు లెక్కల కింద భద్రపరిచి మీరే మహిమ పొంది సర్వోన్నతుడు, లోకరక్షకుడు, ఆత్మస్వరూపియగు యేసుక్రీస్తు ప్రభు దివ్యనామం వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.